హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మామా బ్రో. వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. ప్రపంచంలోని అత్యంత కుబేరుల జాబితాలో తన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఇలాన్ మస్క్ తన బాల్యం నుంచే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయకుండా స్వశక్తితో ఎదిగిన వ్యక్తి ఈ రోజు ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన పేరు తెలియని వారుండరు. టెస్లా, స్పేస్ ఎక్స్, స్టార్లింక్, న్యూరాలింక్, బోరింగ్ వంటి ప్రముఖ సంస్థలను స్థాపించి భవిష్యత్తు టెక్నాలజీని రూపుదిద్దుతున్న గొప్ప వ్యాపారవేత్త ఎలాన్ మస్క్. ఇటీవల అమెరికాలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలవటంలో మస్క్ ప్రధాన భూమిక పోషించారు. ప్రత్యేకంగా పొలిటికల్ యాక్షన్ కమిటీలు నియమించి $119 మిలియన్ విరాళం ఇచ్చి అమెరికన్ పాలిటిక్స్ లో అతనొక స్టార్ గా నిలిచారు. ట్రంప్ గెలుపుతో మస్క్ ఆదాయం 25 లక్షల కోట్లకు చేరింది. కానీ ఇంతటి ఘనతను సాధించడానికి అతను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. తన జీవిత ప్రయాణం ప్రతి ఒక్కరికి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఇలాన్ మస్క్ 1971 జూన్ 28న సౌత్ ఆఫ్రికాలోని ప్రిటోరియా అనే నగరంలో జన్మించారు. ఆయన తల్లి పేరు మే మస్క్. ఆమె ప్రముఖ మోడల్ మరియు డైటీషియన్ కూడా. తండ్రి ఎరోల్ మస్క్ ఇంజనీర్, పైలట్ మరియు నావిగేటర్. మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో నైపుణ్యం కలిగి ఉన్నారు. ఇలాన్ మస్క్ తన తండ్రిని మేధావిగా పేర్కొన్నా కూడా వారిద్దరి మధ్య సంబంధం అంత అనుకూలంగా లేదు. ఇలాన్ మస్క్ కి ఓ తమ్ముడు మరియు చెల్లెలు ఉన్నారు. తమ్ముడు పేరు కింబల్ మస్క్ మరియు చెల్లెలి పేరు టోస్కా మస్క్. తన బాల్యం నుంచే తన సొంత కాళ్లపై నిలబడాలని కష్టపడి చదువుకున్నాడు. చదువుకునే రోజుల నుంచే పని చేయడం మొదలుపెట్టాడు. కష్టం విలువ తెలుసుకున్నాడు. తన బాల్యంలో నలుగురితో మాట్లాడాలంటే భయపడేవాడు. తన తోటి విద్యార్థులతో పెద్దగా మాట్లాడేవాడు కాదు. చిన్నతనం నుంచే ఆయనకు పుస్తకాలపై విపరీతమైన ఆసక్తి ఉండేది. దీంతో అందరూ అతన్ని పుస్తకాల పురుగు అని ఆట పట్టించేవారు. తోటి విద్యార్థులు తరచూ వేధించేవారు. అంతేకాదు, ఓసారి తనని మెట్లపై నుంచి తోసేసి తీవ్రంగా కొట్టారు. దీంతో మస్క్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాడు. ఆ గాయాల కారణంగా ఇప్పటికీ తనకు ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగానే ఉందని మస్క్ చెబుతుంటారు. ఆ తర్వాత అతనికి ఆటిజం సమస్య కూడా ఉందని వైద్యుల ద్వారా తెలిసింది. మస్క్ తల్లిదండ్రులు 1980లో విడిపోయారు. అయితే ఇలాన్ మస్క్ మాత్రం తన తండ్రి దగ్గరే ఉండిపోయాడు. 9 ఏళ్ల వయసులోనే ఎన్సైక్లోపీడియా బ్రిటానికా మొత్తం చదివేశాడు. 12 ఏళ్లకే తన తొలి వీడియో గేమ్ బ్లాస్టర్ను రూపొందించాడు. పీసీ అండ్ టెక్నాలజీ అనే పత్రిక దానిని $500కి కొనుగోలు చేసింది. బాల్యంలో తాను సాధించిన ఈ విజయం తన మీద తనకు ఓ నమ్మకాన్ని, భరోసాన్ని కలిగించింది. ఉన్నత విద్య కోసం కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీలో 2 ఏళ్ల పాటు చదువుకొని ఆ తర్వాత అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో డిగ్రీ పొందారు. 24 ఏళ్ల వయసులో అప్లైడ్ సైన్స్ లో PhD చేసేందుకు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం చేరుకున్నారు. కానీ ఆయన మనస్సు మొత్తం వ్యాపారంపైనే ఉండేది. దీంతో PhDలో చేరిన 2వ రోజుకే అక్కడి నుంచి బయటికి వచ్చేశారు. వర్తమాన భవిష్యత్తు తరాలకు ఏది అవసరమో ముందే పసిగట్టి ఆ అవసరాలకు అనుగుణంగా వ్యాపారం చేస్తే ఏ వ్యాపారి నష్టపోడు అని, అదే బిజినెస్ సూత్రమని 24 ఏళ్లలోనే ఆయన బలంగా నమ్మాడు. ఇలాన్ మస్క్ తన మొదటి కంపెనీ Zip2ని 1995లో తన సోదరుడు కింబల్ మస్క్ తో కలిసి $28,000 పెట్టుబడితో స్థాపించారు. ఇది ఒక ఆన్లైన్ సిటీ గైడ్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ స్థానిక వ్యాపారాలు మరియు పత్రికలకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ అందించింది. 1999లో కాంపాక్ట్ ఈ సంస్థను $307 మిలియన్ కొనుగోలు చేసింది. అదే సంవత్సరంలో X.com అనే ఆన్లైన్ పేమెంట్ సంస్థను ప్రారంభించారు. తర్వాత ఈ సంస్థ పేపాల్ గా మారింది. 2002లో ఈబే ఈ కంపెనీని $1.5 బిలియన్ కొనుగోలు చేసింది. ఈ లావాదేవీలో ఎలాన్ మస్క్ కి భారీ లాభం వచ్చింది. ఆ తర్వాత 2002లో స్పేస్ టెక్నాలజీ కంపెనీ స్పేస్ ఎక్స్ ను ప్రారంభించారు. ఈ కంపెనీ ప్రైవేట్ రాకెట్ తయారీ, అంతరిక్ష పరిశోధన మరియు అంతరిక్ష ప్రయోగాలలో ప్రగతి సాధించింది.
అయితే మొదట ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రారంభ దశలో ఫాల్కన్ 1 రాకెట్ ప్రయోగాలలో అనేకసార్లు విఫలమైంది. ఈ ప్రయోగాలు సంస్థను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. కానీ మస్క్ పట్టుదలతో ముందుకు సాగారు. 2012వ సంవత్సరంలో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ ను అంతరిక్షంలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇక 2003లో ఆటోమొబైల్ రంగంలో ఓ నూతన అధ్యాయాన్ని తన టెస్లా బ్రాండ్తో ఆవిష్కరించారు. 2004లో ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చారు. తన టెస్లా కార్స్ కంపెనీ ప్రపంచ ప్రఖ్యాత సంస్థగా ఎదిగింది. ఈ ఎలక్ట్రిక్ కార్ల ద్వారా వాతావరణం అనుకూల రవాణా మార్గాలను తీసుకురావడంలో మస్క్ విజయం సాధించారు. 2006వ సంవత్సరంలో సోలార్ సిటీ సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ నమూనాతో న్యూరాల్ లింక్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఇంకా స్వరంగాలు తవ్వే బోరింగ్ కంపెనీని ప్రారంభించి దానికి కో ఫౌండర్ గా కూడా ఉన్నారు. 2022లో సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను సుమారు $44 బిలియన్ కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు తర్వాత ఆ సంస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులను తొలగించడం, లోగోను మార్చడం మరియు చివరికి ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చడం వంటి చర్యలు చేపట్టారు. ఇలా కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తూ కంపెనీలను నడుపుతూ మరియు ఇతర వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెడుతూ వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. తన సంస్థల ద్వారా ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ఇలాన్ మస్క్ ఒక విప్లవకారి, ఆవిష్కర్త మరియు అభినవ వాణిజ్యవేత్తగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఆయన యొక్క వ్యాపార పరిపాలనలో, ఆవిష్కరణలు మరియు అంతరిక్ష పరిశోధనలలో చూసిన విశేష మైలురాళ్లు ఆయనను ప్రపంచంలో అత్యంత ప్రభావశాలైన వ్యక్తిగా నిలబెట్టాయి. అంతేకాదు, ప్రపంచం మొత్తంలో ఆయనకు కోట్లాది అభిమానులు ఉన్నారు. ఇలాన్ మస్క్ జీవిత కథ ఒక నిరంతర ఆవిష్కరణ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.